అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను అర్హులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 18 మంది లబ్ధిదారులకు 18,13,676 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల్లోకి రాని విలువైన ఆరోగ్య సేవలను పేదల చెంతకు చేర్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అనారోగ్యవంతులకు మేలు చేకూర్చేలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దాదాపుగా 160 మంది లబ్ధిదారులకు అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. షేక్ నర్సీం బేగం గారు, మానేపల్లి విజయలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి మరి ప్రతి నెలకోసారి 2 నెలకోసారి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ వైద్య విధానంలో కానీ ఎవరికైతే వాళ్ళకి రిలీఫ్ రావట్లేదో వాళ్ళందరినీ కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వేరే హాస్పిటల్లో కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎవరిని కూడా మేము ఆఫీస్లో ఎవరిని తిప్పట్లా, వాళ్ళు వచ్చినప్పుడు అప్లికేషన్ తీసుకోవడం, మిగతా కార్యక్రమం అంతా కూడా మేమే నిర్వహించి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అంటే రేపు రాబోయే రోజుల్లో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు అయినా కూడా ఈ ట్రీట్మెంట్లోనే జరిగిపోతాయి. అంతవరకు కూడా వెసులుబాటును ఉండాలనే ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించి వీళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నెలకు ఆ నెల చూస్తూ ఇమీడియట్గా ఏవైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో అన్ని సక్రమంగా ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున 18 చెక్కులు మరి సుమారు 18,50,000 రూపాయలు మరి ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. రమారమి ఇప్పటికి 2 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గంలో మెడికల్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా అందించడం జరిగింది. సుమారు 160 మంది ఈ లబ్ధి పొందడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యపరంగా వాళ్ళు ఏ ఇబ్బంది పడకోకుండా ఉండటం కోసం మీడియా ద్వారా దీన్ని కూడా ప్రజలకు తెలియపరిచి నిజంగా ఎవరైతే వాళ్ళు ఏ హాస్పిటల్లో చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎలక్షన్లో మా నాయకులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ఇంటింటికి తిరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేమందరం కూడా ఆదుకుంటా ఉన్నాం. ఆ ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.